తమ భూమి పట్టా చేయాలని పురుగుల మంద డబ్బాతో ఆందోళనకు దిగింది సైదమ్మ అనే మహిళ. గూండాల మండలం పెద్దపడిసల గ్రామానికి చెందిన సైదమ్మ అనే మహిళ 2005వ సంవత్సరంలో మల్లెబోయిన బాలయ్య అనే వ్యక్తి దగ్గర 1 ఎకరం పొలం కొన్నది. అప్పటి నుండి భూమి సాగు చేసుకుంటూ కబ్జాలో ఉన్నది. కానీ ఇటీవల భూములు ధరలు బాగా పెరగడంతో మళ్ళీ 2018 నుండి ఆ భూమి తనదని సైదమ్మకి కొత్త పట్టాదారు పాస్ పుస్తకం రాకుండా తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఇక భూమి మాజీ యజమాని దాంతో రెవెన్యూ అధికారులు పాస్ పుస్తకం ఆపేశారు. రెవెన్యూ అధికారులకు తాను ఎన్ని ఆధారాలు చూపినా కూడా తనకు పాస్ పుస్తకం ఇవ్వకుండా కాలయాపన చేస్తూ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని సైదమ్మ ఆరోపిస్తుంది. అవతలి వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకొని రెవెన్యూ అధికారులు తనకు అన్యాయం చేస్తున్నారని సైదమ్మ ఆరోపిస్తుంది. 16 సంవత్సరాలుగా కొని అయిన సంచి మేమేమన్నాం భూమి మీద మేమే చేసినాం. అయితే నా నాలుగు చచ్చిపోయాడు, పిల్లలు చిన్నోళ్ళు. ఇప్పుడు పోయినా మేము విత్తనాలు ఎత్తుంటే మరి ఇప్పుడు ఆయన పడ చేసుకున్నట మేము విత్తనాలు ఎత్తుంటే. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీరు కొని? 16 సంవత్సరాలు అవుతుంది. మరి ఎంఆర్ఓ ఇట్లా చెప్పారు ఈ విషయం? చెప్పినా ఇప్పుడు 2 ఏళ్ళు ఆన్లో పెట్టి కూడా ఇంట్లో దీంట్లో పెట్టి కూడా ఏమంటారు? ఎకరం ఏమంటారు ఆయనకు చేసిరట పట్ట. మరి మీ పేరు మీకు రాసిచ్చిన కాగితాలు ఇట్లా లేవా? ఉన్నాయి. మరి ఉన్నాయంటే ఎంఆర్ఓ ఏమంటుంది? ఎంఆర్ఓ ఏమంటుందమ్మా? చేసిరట పట్టలు వాళ్ళు కోర్టులో ఉంది మేము చేయం అంటారు. భూమి కొత్తలేదు. మా చిలకలకు వచ్చి దున్నుతుండు పట్ట చేయంటే చేస్తలేడు. పట్ట చేసుడు ఆయన మేము ఇప్పుడు కొని 18. మరి మీరు కొన్నారా లేకపోతే? కొన్నాం 16 సంవత్సరాలు అయితే. 16 సంవత్సరాల సంచి ఇప్పుడు వచ్చి మేము విత్తనం పెట్టినాక ఇప్పుడు గుంటుకు తోలుతాడు. లేదు అడ్డం పోతే ఇక కొట్టుకునేటట్టు అయితట్టుంది. ఎందుకని ఊకుంటుంటే ఇక అట్నే ఉంటుంది. వీళ్ళ కాడికి భూమి మీదకి వస్తలేరు. 3 సార్లు వచ్చినాయి సార్ కాగితాలు.